ఏమే ఏంట్రా? అరే అంటే అన్నావులేవే, నువ్వు అనబోద్దు నన్ను ఎవడంటాడు. ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాక్ లో ఉన్నాను, బెడ్ ఎలాగూ లేదు, కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఒళ్ళు ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను. మళ్ళీ ఉంగరం గింగర అన్నావో ఏంట కిచెక్? నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచెక్ చేస్తానే. పోవే డఫా. వరా కుఫా. ఏ అనార్కలి, హౌ డు యు డు? ఫైన్ 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 ఫైన్. ఎక్కడికి బయలుదేరావు? కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆహా, థాంక్యూ. నో మెన్షన్. బై బై. అయ్యో బాబాయ్, నా ఉంగరం ఇక్కడ పడుండు. ఏంటి కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వరుస పెట్టి కొడుతున్నావు? నా ఉంగరాన్ని కాజేశాడు. నాకేం తెలియదండి. అసలు దొంగతనం ఎలా చెబుద్ది బ్రహ్మం? నేను ఎప్పుడు దొంగతనం చేశాను? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చా నేను. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటి రగడా? ఎందుకు జగడా? ఉంగరం కొట్టేసి ఏమీ తెలియనట్టు చూస్తున్నాడు, చూడండి. అనుభవంతో చెప్తున్నాను, ఆడదాని వస్తువు కాజేసినోడు జీవితంలో బాగుపడలేదు. కొంచెం మూస్తావా? ఏంటయ్యా, ఉంగరం కొట్టడం తప్పు కదా? సిగ్గులేదా? ఇచ్చే. ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటేగా పాపం. నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా? మీకు దండం పెడతాను సార్, ఇందాక నుంచి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. అది ఎక్కడుందో తీసివ్వండి సార్. అల్లాహ్ కా కసం, కసం కా హుకుం, కోలో ససే. యక్ష రాక్షస గరుడ గంధర్వ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులు రక్తి వచ్చినను. విలయ రుద్రుని ప్రళయ తాండవ ఘోష విన్నాను. నెమరాపక అడుగు తప్పక ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. వచ్చేయ్. కనబడుతుందా? వచ్చేసిందా? ఏంటి ఇంత వేడిగా ఉంది? ఎక్కడి నుంచి తీశారు? కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నీ ఉంగరం దొరికిందిగా, పో. సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడావు బాబు. ఆగరా, ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసి ఉంటాడు? నీకెందుకు డౌట్? ఎలానే ఏమిటి పాపలో, ఏమిటి దులుపుకుంటున్నావు? ఉక్కపోసి. దులుపుకో. ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్. అవును, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా? నీకు తెలియకుండానే జరిగిందంటవా? పద. నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చింది? కర్మ. భూతం, భూతం, బడా భూతం, ABCDE, ఎదురులేని వైద్యుడు. డాక్టర్ గారు, తమరు మనుషులకు వైద్యం చేస్తారా, భూతాలకు చేస్తారా, మందులతో చేస్తారా, లేక కత్తులతో చేస్తారా? ఈ భూతానికి కత్తులతో పని లేదు. ఈ వేలు ఒకటి చాలు. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ, ఎక్కడ రోగం ఉంటే అక్కడ గుచ్చి బయటకు తెస్తా. రోగం ఫినిష్. ఫాలో మీ. కూర్చోండి. దీన్ని సైకిక్ ట్రీట్మెంట్ అంటారా? నా బూతిక్స్ ట్రీట్మెంట్ అంటారు. మీరు బయటకు వెళ్తారా? పేషెంట్ ని పొడుచుకోవాలి. చివరిగా ఒక ప్రశ్న అడగండి. జనరల్ గా డాక్టర్లు MBBS, MS, MD అని రాసుకుంటారు. మరి మీరేంటి ABCD అని రాసుకున్నారు? అదే నా స్పెషాలిటీ. ఏ అంటే ఆస్ట్రేలియా, B అంటే బ్యాంకాక్, C అంటే చైనా, D అంటే దుబాయ్, E అంటే ఇంగ్లాండ్. ఈ అన్ని దేశాల్లోనూ నేను వేలెట్టా. జట్ట దాకా మిగిలిన దేశాల్లో కూడా వేలెట్టాలన్నదే నా జీవితాశయం. చెడ్డ దాకా దేశాలున్నాయంటారా? గ్లోబ్ చూడు బ్రదర్. మా పత్రికలో మీ వేలు వైద్యం గురించి రాస్తాను. వస్తాను సార్. బాగా రాయండి. బై ది బై, మీకు ఏ జబ్బు వచ్చినా నా దగ్గరికి రండి. వేలుతో పొడుస్తా ఫ్రీగా. నెక్స్ట్. ఏమాయ్, నీ పేరు కళ్ళు చిదంబరమా? కాదండి, ఒట్టి మునిసుందరం. డాక్టర్ గారు, మీరు ఎదురు లేని వైద్యుడు అని రాసుకున్నారు. అంటే ఏంటండి? అల్లోపతి, హోమియోపతి, నేచురోపతి, ఆయుర్వేదం, యునాని, రేకి, నాటు వైద్యం, మూలిక వైద్యం, సూదుల వైద్యం, హిప్నాటిజం, క్యాపిటలిజం, టూరిజం, ఎనీ వైద్యం, ఎనీ కంట్రీ, సింగిల్ ఫింగర్, ఛాలెంజ్ ట్రీట్మెంట్. అదిరా ఎదురులేని వైద్యం అంటే. క్రికెట్ లో అవుట్ అయితే వేలు అలా చూపిస్తారు, మీరు వేలు అలా చూపిస్తే పేషెంట్ అవుటా? పిచ్చివాడ, అలా అవుట్ అయ్యే పేషెంట్స్ వేలల్లో ఉంటారు. ఈ ఒక్క వేలుతో ఎలా చూపెట్టగలం? ఇది ఓన్లీ ఫర్ ట్రీట్మెంట్. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు, నాకు మెల్లకన్ను. వేరే చెప్పాలా? అయినా మంచిదేగా, లెఫ్ట్ రైట్ ఒకేసారి చూసేయచ్చు. అదే నా ప్రాబ్లం. ఆపరేషన్ లేకుండా నా మెల్ల సరి చేయగలరా? ఇదేంటి
మెల్లకైనా మొల్లకైనా నా వేలు చాలు. ఆ? ఒక్కసారి నా వేలు నీ కంట్లో గుచ్చుతా. బయటికి తీయగానే కన్ను ఉండదా? కాదు, మెల్లుండదు. ఇదా ఎదురులేని వైద్యం అంటే? ఆ. నా వేలుతో నా కన్ను నేను పొడుచుకోలేనా? ఆ? దానికి మీకు డబ్బులు ఇవ్వాలా? అన్ని వేళ్ళు ఒకేలా ఉండవు సుందరం. ఇది ఎదురులేని వేలు, ఓ. ఎన్నో రోగాలు నయం చేసిన వేలు. ఆ? ఒక్కసారి నీ కంట్లో గుచ్చుతా. సెప్టిక్ అవుతుందేమో. ఏడివిడు పిచ్చివాడు. నా వేలు పెట్టించుకునే అదృష్టం వీడికి లేదు. ఫారెన్ లో పిజ్జాలు తింటూ హ్యాపీగా ఉండేవాడిని. ఆల్బమ్ తెద్దామని ఇండియాకి వచ్చి మర్డర్ కేసులో ఇరుక్కుపోయాను. ఇరుక్కు అటువంటి మర్డర్ చేసింది నువ్వేగా? ఈ సౌండ్ ఎక్కడి నుంచి? నువ్వా? అది నేను. కాశ్మీరా గారు మీరా? సార్, రాత్రిపూట పడుకునే ముందు లైట్లు ఆర్పాలంటే భయం సార్ నాకు. లైట్లు ఆరిపేసి మాత్రం కో డైరెక్టర్ మర్డర్ చేసేయగలమే? సార్, ఆ కో డైరెక్టర్ ని మా సారే మర్డర్ చేసినట్టు రుజువుందా? యు వాంట్ ప్రూఫ్స్? కూర్చో కూర్చో. చంపింది మీ బాసేనని స్వయంగా కో డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పాడు. ఏంటి? సచ్చినుడు వచ్చి నీతో చెప్పాడా? అది నేను నమ్మాలా? నేనేమన్నా ఇప్పుడే ఫారెన్ నుంచి వచ్చిన పిచ్చి ఫవర్లా కనబడుతున్నానా? పోనీ అతను నీతో చెప్తే నమ్ముతావా? చెప్పిస్తాను. అతనితో చెప్పిస్తారా? ఎలా అండి? చెప్పిస్తా చూడు. లైట్స్ ఆఫ్, రెడ్ లైట్ ఆన్. కో డైరెక్టర్, నిన్ను చంపినోడు ఎవడో చంపినోడితో చెప్పు. థ్యాంక్ యూ మిస్టర్ డిటెక్టివ్ కాశ్మోరా. నేను బ్రతికున్నప్పుడు ఏ ప్రొడ్యూసర్ పిలిచి సినిమా కథ అడగలేదు. కనీసం నేను చనిపోయాకైనా నా ఆత్మ కథ అడుగుతున్నాను. నన్ను చంపింది ఆల్బమ్ ప్రొడ్యూసర్ శామ్ శనగల. నిన్నే ఎందుకు చంపాడు? ఈ బొండంగాని చంపొచ్చుగా. అది నాకు తెలియదు. నరబలి ఇస్తే ఆల్బమ్ హిట్ అవుతుందని శామ్ శనగలకి ఎవరో చెప్పారట. అందుకే నన్ను మర్డర్ చేశాడు. విన్నావుగా? థ్యాంక్ యూ కో డైరెక్టర్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓహో, ప్యాకప్, లైట్స్ ఆన్. అది ఆయన ఈ ఆత్మకథలు నేను నమ్మను. నేను మర్డర్ చేయలేదు సార్. అయినా గాలి మాటలు సాక్ష్యానికి చల్లవండి. సరే, మరింత బలమైన సాక్ష్యంతో వస్తాను. ఏంటిది? చెప్పను, చూపిస్తాను. హలో, కొంతేరేనా? అదే పాలకొల దగ్గర కొంతారు. నేను బసపన్నాను మాట్లాడాను. మా బామ్మర్ది కలపోయా. ఒరే ఎదో బామ్మర్దే, ఇంకా కలపలేదా? ఆడనుకు నేను తిట్టేశానయా, కలుపు. ఒరే సన్నాసి బామ్మర్ది, నువ్వు మాట్లాడకరా. నేను ఇక్కడ అసలు ఆఫ్ ఛార్జీలో మాట్లాడుతున్నాను. ఒరేయ్, నేను చెప్పేదేనరా, 10 లక్షలు చేపల చెరువులో పోసావు, సర్వనాశనం అయిపోయింది. కొంతేరులో కొబ్బరి తోటలు ఫేమస్ అని 25 ఎకరాలు కొనిపించావు. ఒరేయ్, సిటీలో బొండం అమ్మితే 10 రూపాయలు వస్తున్నావు. సింగపూర్కో నీ పాడికో ఎక్స్పోర్ట్ చేస్తే బొండానికి 100 రూపాయలు వస్తున్నావు. ఏమీ లేదు. ఫోన్లే, ఒక మాట చెప్పు, ఈ సంవత్సరం కాయలు దిగుబడి ఎంత వచ్చిందిరా? ఒరేయ్, ఎంత నాశనం అయిపోయినా ఎకరానికో లారీ దిగుద్దంట కదేంట్రా? నేనేమనుకోని చెప్పరా, ఎన్ని కాయలు దిగినీరా? సార్, అర్జెంట్ మ్యాటర్ ఉన్నాయి. ముంబై బాల్సాగర్కి ఫోన్ చేస్తాయి. ఫోన్ ఇస్తాయి. నువ్వు లైన్లో ఉండరా. నా బామ్మర్ది కన్నా బాల దాకరే ఇంపార్టెంటా నీకు? అర్జెంటా నీకు? ఇక్కడ మేట తెలుసా? 25 ఎకరాలు రా, 5,000 చెట్లు రా. చెట్టుకు ఒక కాయ కాసినా పర్వాలేదు అఠాయ్. మరి ఎన్ని కాయలు అఠాయ్? ఎకరానికి ఒకటి అఠాయ్. నువ్వు ఎరుగు అఠాయ్, ఎరుగు అఠాయ్, నువ్వు ఆపుతాయి. ఎరుగు అఠాయ్. నువ్వు ఆపుతాయి. కూర్చుంటాయి. ఇప్పుడు నాకు తల ఒకడు. నీకేం చెప్పినాయి? నువ్వు ఇక్కడ లైన్లో వద్దు, ఉండరా. అక్కడ మాడతాయి. నా మాట వింటాయి. నువ్వు ఫోన్ మాట్లాడతాయి. ఒరే ఇప్పుడు బావగారు, బావగారా? బావగారా? బాగున్నారా? బావగారా? బాగున్నారా? ఒరే నువ్వు లైన్ లో ఉండరా, కొత్త బామ్మర్ దొరికాడు. ఇప్పుడు మనకి ఎన్ని ఎకరాల కొబ్బరి తోట ఉంది? 25. ఎన్ని చెట్లు ఉన్నాయి? 5,000. చెట్టుకు కాయ కాస్తే ఎన్ని వస్తాయి? 5,000. మరి నువ్వు మనిషో పశువురా? నేనా? ఎకరానికో కాయ కాయంతావా? ఎకరానికో కాయ కాయంతావా? నేను కాని మీ అక్క కాని ఇంటర్లో గాని సమ్మర్ లో గాని ఒక బొండ అంతా తాగేవరా? నాకేం తెలుసు? ఏం పుట్టకు పుట్టేవరా నువ్వు? ఎకరానికో కాయ కాయంతావా? నేను కాదు. నువ్వు కుద్దుందా నీకు? కూర్చో. యారా, నీకు రూమ్ లో నేను ఏమని చెప్పాను? ఏం చెప్పావు? అడిగింది నిన్ను కాదు, ఈయన్ని. ఏమని చెప్పాను? ఎస్టీడీకి వద్దు, ఎస్టీడీకి వెళ్దాంరా అని చెప్పావు. అన్నావు కదరా నువ్వు. బాబు